హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేను బాగున్నాను. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను ఇవాళ కొత్త వెరైటీగా స్వీట్ చేయబోతున్నాను. ఇది మీకు చాలా ఈజీ, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. ఇప్పుడు నేను స్వీట్ చేయాలనుకున్నది రవ్వ లడ్డు ఫ్రెండ్స్. ఇది చాలామందికి చాలా ఇష్టము. నా పిల్లలైతే చాలా ఈజీగా తినేస్తారు చేసిన వెంటనే. నేను తక్కువగానే చేస్తున్నాను నా పిల్లల మందానికి, నా మందానికి, ఎందుకంటే ఎవరు తినరు స్వీట్ మా ఇంట్లో. ఫస్ట్గా ముందుగా ఒక ప్యాన్ తీసుకోండి ఫ్రెండ్స్. ప్యాన్లో 1.5 స్పూన్ నేనైతే ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే వేసాను. ఆ నెయ్యి తీసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోండి. నా దగ్గర క్యాష్యూ ఒకటే అవైలబుల్గా ఉంది కాబట్టి అది వేసుకున్నాను ఫ్రెండ్స్. అది రోస్ట్ అయినాక ఒక బౌల్లోకి తీసుకోండి. బౌల్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లో బొంబాయి రవ్వ తీసుకోండి ఫ్రెండ్స్. అది రోస్ట్ అయ్యే వరకు ఉంచండి. బాగా సిమ్లో వేయించాలి, బాగా రోస్ట్ అవ్వాలి. అది అయిపోయిన తర్వాత పక్కన స్టవ్లో పాలు వేడి చేసుకోండి. మీరు పాలు వేడి చేసేది నేను మర్చిపోయాను ఫ్రెండ్స్, నేను చూపించలేదు. మీరైతే పాలు కూడా వేడి చేసుకోండి. ఒక చిన్న గ్లాసు లడ్డు చుట్టడానికి ఈజీ అవుతుంది మనకి. సేమ్ ప్రాసెస్లో మనకి స్వీట్ కావాలి కదా ఫ్రెండ్స్. మనం స్వీటే కదా చేయబోతున్నాం. మనం స్వీట్ ఎంత తింటామో అంతనే తీసుకోండి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. చక్కెర 4 ఇలాచీలు తీసుకున్నాను ఫ్రెండ్స్, 1 గ్లాసు. ఇది చల్లారగా అయ్యే లోపల మనం మిక్సీ పట్టుకున్నాము. అది షుగర్ 4 ఇలాచీలు సేమ్ దాంట్లోనే వేసి మిక్సీ పట్టుకున్నాము స్మూత్గా పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది అప్పటికప్పుడు చేశాను కాబట్టి హడావిడి మీద చేశాను, కానీ టేస్ట్ మొత్తం సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. స్మూత్గా అయిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లో తీసుకుని షుగరు అదంతా కలుపుకోండి ఫ్రెండ్స్. కావాలంటే కొందరు నెయ్యి వాడతారు, నేనైతే మిల్క్ యూజ్ చేస్తాను లడ్డు చుట్టడానికి ఈజీ అవుతుంది. పాలు వేసుకోండి, చిన్న గ్లాసు. మనకి లడ్డు కావాలంటే అది ప్రిపేర్ చేయడానికి ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. అలా చేత్తో కలుపుకుంటూ లడ్డు ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ ఉంటుంది, వంట రాని వాళ్ళు కూడా చేస్తారు దీన్ని. అంతే అండి, మనకి ఎంతగానో ఇష్టమైన రవ్వ లడ్డు ఇలా లడ్డు చుట్టుకోగానే అయిపోతుంది. నాకు కొన్ని వచ్చినాయి ఫ్రెండ్స్, కొన్ని రాలేదు. ఈ లడ్డూస్ కొంచెం నీట్గా వచ్చినాయి. ఇదంతా కొంచెం సేపు ఆరినాక మొత్తం ఇదంతా టైట్గా అయిపోతుంది. లడ్డూలాగా సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. నాకు కూడా మీరు ఇది ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది. అంతేనండి, మనం ఎంతగానో చేయాలనుకున్న రవ్వ లడ్డు అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do like, share, subscribe to my channel. Thank you for this.